స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రహదారులు వేయని గ్రామాలకి ఈ రోజున డోలీ మోతలతోటి ఇబ్బందులు పడుతున్న ఆ పరిస్థితిని తొలగిస్తూ రవాణా లేని ఏజెన్సీ గ్రామాలని రోడ్లతో కలుపుతున్నాం. అసలు మీకు ఏమైనా ఆరోగ్యం బాగాలేదు, మీకు ఎట్లా డాక్టర్ ఉన్నారు ఇక్కడ దగ్గర లేదు, డోల్ కట్టు మోసుకొని వెళ్ళడమే. సో మీకు ఏమన్నా అయితే డోలీలే. సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన పిఆర్ కావచ్చు, మీ ప్రభుత్వం చేసిన ఈ అడ్వర్టైజ్మెంట్లకు కావచ్చు, డోలీలు లేవని చెప్పని అన్ని ఇక్కడ మాట్లాడితే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వేరే ఉందండి. మాకు ఇక్కడ ఇమీడియట్గా కావాల్సినటువంటి వసతులు అవసరాలు ఏంటంటే సార్, ప్రధానమైనటువంటి సమస్య మాకు రోడ్డు సమస్య సార్. ఆల్రెడీ ఇంతకుముందు డిసెంబర్ 22వ తారీఖు 2024 సంవత్సరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది రోడ్డు. కానీ ఇప్పటికొచ్చి రోడ్డు పనులు ఇప్పటికి 7 నెలలు అవుతుంది కానీ ఇంకా మొదలు పెట్టలేదు సార్. చిన్న పాప 10 years 11 years ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళటానికి డోలీ కట్టుకుని తీసుకెళ్తుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయిందంట. మళ్ళీ చనిపోయిన పాపను తీసుకురావడానికి కూడా సేమ్ అదే పరిస్థితి. కాబట్టి మనం బేరాలు పోవద్దు, గొప్పలు పోవద్దండి, మన ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది అని చెప్పని